నమస్కారం. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ యొక్క మనకు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే 21 విడత వరకు అయితే మనకు ఒక విధంగానే డబ్బులు అనేవి అయితే అన్ని రాష్ట్రాల వారీగా అంటే ఒకటేసారి మనం చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేశారు. కానీ ఇప్పటి నుంచి మనకి ఒక దీపావళి నుంచి అంటే 21వ విడత కాడ నుంచి రాష్ట్రాల వారీగా సమయం అనేది కూడా కొంచెం తగ్గించి అంటే తక్కువ సమయం చూసుకున్నట్టయితే రైతులకు పెట్టుబడి సాయాలను కూడా మనకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రైతు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్క రాష్ట్రాలలో ఇప్పటికే ప్రతి ఒక్క రాష్ట్రాల వారీగా రైతు భరోసా అంటూ ఇప్పటికీ మనకు రాష్ట్ర ప్రభుత్వాలని కూడా స్కీములకు సంబంధించి కూడా ఈ పంటకైతే ప్రభుత్వం అనేది అయితే ఆదుకుంటుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల కంటే చాలా చురుగ్గా రైతులను ఆదుకోవడానికైతే ముందుకైతే రావడమే జరిగిందన్నమాట. రైతు సోదరుల ఈ యొక్క వారి బాధలు అనేది అర్థం చేసుకొని అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే చూసుకున్నట్టయితే 21వ విడత నిధులకు సంబంధించి కొన్ని రాష్ట్రాలలో ఆర్లాడి విడుదల చేశారన్నమాట. వర్షాలున్న నేపథ్యంలో కానివ్వచ్చు, అలాగే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది మనకి 21వ విడత అనేది దీపావళి రోజే ఉండబోతున్నట్లు మనకు తెలుస్తుంది అన్నమాట. దీపావళి రోజే రైతుల అకౌంట్లోకి డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. 21వ విడుదల సంబంధించి అయితే మనకు మార్పులు అనేవి కూడా కొన్ని చూసుకున్నట్టయితే రూపురేఖలు అనేవి కూడా అసలు పీఎం కిసాన్ 20వ విడత తర్వాత 21వ విడత అన్నమాట ఇప్పుడు వచ్చేది. సో రూపురేఖలే మొత్తం మార్చేయబోతున్నారన్నమాట. ఈ 2000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చూసుకున్నట్టయితే ఆర్థిక సాయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువ వరకు అనేది కూడా రైతులకి చూసుకున్నట్టయితే పెంపు చేసే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో 21వ నిధులు విడుదలకు సంబంధించి అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. రైతు సోదరులకు ఈకేవైసీలో కొన్ని చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే కొన్ని మార్పులు కానివ్వచ్చు, ఇవి కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. సో దీపావళి రోజే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా లేదా పూర్తి చేసుకుని వారందరూ కూడా కొంచెం మరికొంత సమయం అనేది అయితే మరికొన్ని రోజులు కూడా చూసుకున్నట్టయితే ఈకేవైసీలో కొంతమందికి అయితే ఈకేవైసీ ఇష్యూ అనేది కూడా ఈకేవైసీ అవ్వట్లేదు అన్నమాట. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ 2018 నుండి 2021-22 వరకు అయితే అయ్యిందన్నమాట. ఆలోగా ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా ఈకేవైసీ అయిన వారందరూ కూడా అప్పుడు అన్నమాట. సో ఈ మధ్యకాలంలో వచ్చేసి ఈకేవైసీలో చూసుకున్నట్టయితే మనకు కొన్ని బగ్స్ కానీ అవ్వచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి కూడా ఈ యొక్క బగ్స్ కానీ అవ్వచ్చు, లేదా పట్టా పాస్బుక్ ద్వారా కానీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కొన్ని మార్పులు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మరలా ఈకేవైసీలో కొన్ని చేంజెస్ అనేవి కూడా తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇది ఒక మంచి ఆలోచన. సో ఇప్పటికే రాష్ట్రాల వారీగానైతే ఇప్పటికే మనకి ఒక 21వ నిధుల విడుదలకు సంబంధించి 21వ ఈ కాంచెలు కూడా చూసుకున్నట్టయితే మనకు విడతలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి విడతల వారీగా నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అలాగే రాష్ట్రాల వారీగా సమయం అనేది కూడా 4 నెలలకు ఒకసారి కాదు అంటున్నారు. మరి దీనికి సంబంధించి కూడా మనకు అధికారంగా కూడా ప్రకటించలేదన్నమాట ఇంకా. సో అధికారంగా కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారాలు అయితే రావడం అయితే జరుగుతున్నాయి. సో ఇది ఒక రైతులకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇది ఒక మంచి వార్త అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి మిత్రమా. మళ్ళీ కలుసుకుందాం.